సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: విషజ్వరాల విజృంభణ, రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ జ్వరాలు, కలరా నివారణకు హిల్కాల్ టీకా, క్రిస్ సిటీ శంకుస్థాపనకు ప్రధాని మోదీ, బలవంతపు మత మార్పిళ్లు ఆగాలి, దేవాదాయ శాఖపై సమీక్షలో సీఎం చంద్రబాబు, ఢిల్లీ మద్యం కేసులో కవితకు బెయిలు, 1,00,000 దాటిన ఇంజనీరింగ్ కన్వీనర్ కోటా సీట్లు, రాష్ట్రం నుంచి 2 జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులు, పెరుగు తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందా? ఈరోజు వార్తలను చూద్దాం. విషజ్వరాల విజృంభణ, రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ జ్వరాలు. రాష్ట్రాన్ని వైరల్ జ్వరాలు వణికిస్తున్నాయి. విజయవాడ, గుంటూరు, ఏలూరు, విశాఖపట్నం, తిరుపతి సహా పెద్ద నగరాల్లో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులు జ్వర పీడితులతో కిక్కిరిశాయి. దగ్గు, జలుబు, గొంతు నొప్పితో ప్రారంభమై అత్యధికులు జ్వరాల బారిన పడుతున్నారు. జ్వరం తగ్గాక ఒళ్ళు నొప్పులతో బాధపడేవారు ఎక్కువగా ఉంటున్నారు. రోజు రోజుకు రాష్ట్రంలో వైరల్ జ్వరాల కేసుల తీవ్రత పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా ప్రయాణాలు చేసిన వారిలో జ్వరపీడితులు ఎక్కువగా ఉంటున్నారు. మలేరియా, డెంగీ కేసులు అనధికారికంగా మరింత ఎక్కువగా ఉంటున్నాయి. 104 డిగ్రీల జ్వరంతో బాధపడేవారు సైతం గతేడాది కనిపించారు. ఈసారి శరీర ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్నప్పటికీ విపరీతమైన నీరసం బాధితులను ఇబ్బంది పెడుతోంది. పిల్లల్లో ఎడినో, ఇన్ఫ్లుయెంజా వైరస్ జ్వరాలను ఎక్కువగా గుర్తిస్తున్నారు. శ్వాసకోశ సమస్యలు కనిపిస్తున్నాయి. జ్వర పీడితులు ఇంట్లో 2 ఉంటే చికిత్స కోసం కనీసం 10,000 రూపాయల వరకు ఖర్చవుతోంది. వర్షాకాలానికి తోడు పారిశుధ్య లోపం వల్ల నగరాలు, పట్టణాలు, పల్లెలనే తేడా లేకుండా దోమల బెడద ఎక్కువగా ఉంటోంది. నీరు, గాలి కాలుష్యం తోడై జ్వరాలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఈ జ్వరాల ప్రభావం ప్రధానంగా జూలై నుంచి నవంబర్ వరకు ఉంటుంది. కలరా నివారణకు హిల్కాల్ టీకా. నోటి ద్వారా తీసుకునే కలరా వ్యాక్సిన్ హిల్కాల్ను భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ మంగళవారం హైదరాబాద్లో విడుదల చేసింది. ఎంఎస్డి వెల్కమ్ ట్రస్ట్కి చెందిన హిల్ న్యూస్ ల్యాబొరేటరీస్ లైసెన్స్ ద్వారా ఈ టీకాను అభివృద్ధి చేసినట్లు భారత్ బయోటెక్ వెల్లడించింది. దీనికి సంబంధించి 3వ దశ క్లినికల్ పరీక్షలను 3,600 మందిపై విజయవంతంగా పూర్తి చేసినట్లు పేర్కొంది. ఈ టీకాను ఉత్పత్తి చేసేందుకు హైదరాబాద్, భువనేశ్వర్లలో కొత్త తయారీ కేంద్రాలు ఏర్పాటు చేశామని భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్లా మంగళవారం ఇక్కడ తెలిపారు. ఈ 2 కేంద్రాలకు కలిపి ఏడాదికి 20 కోట్ల డోసుల వ్యాక్సిన్ ఉత్పత్తి సామర్థ్యం ఉందని తెలిపారు. హైదరాబాద్ కేంద్రానికి ఇప్పటికే డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతులు లభించాయని పేర్కొన్నారు. క్రిస్ సిటీ శంకుస్థాపనకు ప్రధాని మోదీ. రాష్ట్రంలో తొలి గ్రీన్ఫీల్డ్ స్మార్ట్ ఇండస్ట్రియల్ సిటీగా క్రిస్ సిటీ పనులు ప్రారంభించేందుకు రంగం సిద్ధమైంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కృష్ణపట్నం సిటీ పనులకు ప్రధాని నరేంద్ర మోదీ భూమి పూజ చేయనున్నట్లు సమాచారం. సెప్టెంబర్ మొదటి వారంలో ప్రధాని పర్యటన ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. అలా కాకుంటే కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధాని పర్యటన ఉండేలా మరో ప్రతిపాదనను అధికారులు పరిశీలిస్తున్నారు. ప్రధాని పర్యటన తేదీ ఖరారు కోసం ఆయన కార్యాలయంతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇది ఖరారైతే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మోదీ తొలిసారి రాష్ట్ర పర్యటనకు వస్తున్నట్లవుతుంది. ప్రధాని రాక వీలు కాకుంటే వర్చువల్ విధానంలో కార్యక్రమాన్ని నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. బలవంతపు మత మార్పిళ్లు ఆగాలి, దేవాదాయ శాఖపై సమీక్షలో సీఎం చంద్రబాబు. ఇకపై ఎక్కడా బలవంతపు మత మార్పిళ్లు ఉండకూడదు. ఆ దిశగా దేవాదాయ శాఖ కార్యక్రమాలు అమలు చేయాలి. ఆలయాల్లో అన్యమతస్థులు ఉద్యోగులుగా ఉండకూడదు. భక్తుల మనోభావాలే ముఖ్యమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. దేవాదాయ శాఖపై సచివాలయంలో
ఆ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో కలిసి మంగళవారం ఆయన సమీక్షించారు. ప్రతి ఆలయంలో ఆధ్యాత్మికత వెల్లివిరియాలి. భక్తుల జేబులు ఖాళీ చేసేలా కాకుండా ఇష్టపూర్వకంగా అక్కడ ఉండేలా చూడాలి. శుభ్రతలో రాజీ పడకూడదు. ఆర్భాటానికి కాదు, పవిత్రతకు ప్రాధాన్యం ఇవ్వండి అని సీఎం ఆదేశించారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆలయాలు అత్యధికంగా పర్యాటక అటవీ ప్రాంతాల్లో ఉండడంతో వీటి అభివృద్ధికి దేవాదాయ పర్యాటక శాఖల మంత్రులతో కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ఆలయ భూముల్లో ఆక్రమణల తొలగింపు, దేవాదాయ ఆస్తుల పరిరక్షణకు ఓ కమిటీ వేసేలా ప్రతిపాదన సిద్ధం చేయాలని ఆదేశించారు. ఢిల్లీ మద్యం కేసులో కవితకు బెయిలు. ఢిల్లీ మద్యం కేసులో భారాసా ఎమ్మెల్సీ కె కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. మంగళవారం సుదీర్ఘ విచారణ అనంతరం జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ కెవి విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. పిఎంఎల్ఏ చట్టంలోని సెక్షన్ 45(1)లోని నిబంధనలను అనుసరించి ఇలాంటి కేసుల్లో మహిళలను ప్రత్యేక కేటగిరీగా చూడాలని స్పష్టం చేసింది. కవిత బెయిల్ పిటిషన్ను తిరస్కరిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేస్తున్నట్లు ప్రకటించింది. ట్రయల్ కోర్టులో పాస్పోర్ట్ అప్పగించాలని, సిబిఐ, ఈడీ కేసులు ఒక్కో దాంట్లో 10 లక్షల రూపాయల చొప్పున పూచీకత్తు సమర్పించాలని, సాక్షులను ప్రభావితం చేయడం, సాక్ష్యాలను ధ్వంసం చేయడం వంటి చర్యలకు పాల్పడవద్దని, అవసరమైనప్పుడల్లా ట్రయల్ కోర్టు ఎదుట హాజరు కావాలనే షరతులు విధిస్తూ తిహాడ్ జైలు నుంచి ఆమె విడుదలకు ఆదేశాలు ఇచ్చింది. 1,00,000 దాటిన ఇంజనీరింగ్ కన్వీనర్ కోటా సీట్లు. రాష్ట్రంలో తొలిసారి ఇంజనీరింగ్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీ 1,00,000 దాటింది. ఈ ఏడాది కన్వీనర్ కోటా సీట్లు 1,39,488 ఉండగా చివరి విడతలో 1,16,333 మంది సీట్లు పొందారు. విభజిత ఏపీలో ఇంత పెద్ద సంఖ్యలో కన్వీనర్ కోటాలో విద్యార్థులు ప్రవేశాలు పొందడం ఇదే మొదటిసారి. సాఫ్ట్వేర్ ఉద్యోగాలు లేదా విదేశాల్లో ఎంఎస్ చేయడం విద్యార్థులు, తల్లిదండ్రుల కలగా మారడంతో ఇంజనీరింగ్ ప్రవేశాలు పెరుగుతున్నాయి. ప్రైవేట్, డీమ్డ్ విశ్వవిద్యాలయాల్లో ఇతర డిగ్రీ, పీజీ కోర్సుల సీట్లను పరిమితంగా నిర్వహిస్తూ ఇంజనీరింగ్లో 1,600 నుంచి 2,000 వరకు నిర్వహిస్తున్నాయి. సాధారణ డిగ్రీలు, పీజీలకు ఆదరణ లేకపోవడంతో ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు సైతం ఒక్కో ఇంజనీరింగ్ కళాశాలను ఏర్పాటు చేసుకున్నాయి. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి ఈ విద్యా సంవత్సరం నుంచి సీట్ల పరిమితి ఎత్తివేయడంతో యాజమాన్యాలు అదనపు బ్రాంచీలకు అనుమతులు తీసుకున్నాయి. మౌలిక సదుపాయాలు, అధ్యాపకుల ఆధారంగా అదనపు బ్రాంచీలకు ఏఐసిటిఈ అనుమతులు ఇచ్చింది. గతేడాది వరకు ఒక బ్రాంచ్లో గరిష్టంగా 240 సీట్లకే పరిమితి ఉండగా దీన్ని సడలించింది. రాష్ట్రం నుంచి 2 జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులు. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు 2024కు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి 2 చొప్పున 4 అధ్యాపకులు ఎంపికయ్యారు. కేంద్ర విద్యాశాఖ మంగళవారం ఈ అవార్డులను ప్రకటించింది. దేశవ్యాప్తంగా మొత్తం 50 మంది ఎంపిక కాగా గురు పూజోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 5న ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో వీరికి ఒక్కొక్కరికి ప్రశంసాపత్రం, రజత పథకం, 50,000 రూపాయల నగదును అందజేస్తారు. ఏపీ నుంచి మారుతున్న నూతన పోకళ్లపై ప్రయోగాత్మకంగా బోధిస్తున్న కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలోని శ్రీ పొట్టి శ్రీరాములు పురపాలక సంఘం ఉన్నత పాఠశాల భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడు మిద్దే శ్రీనివాస్ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపికయ్యారు. అటు పాఠ్యాంశాల బోధన, ఇటు విద్యాభివృద్ధికి దారితీసే సేవా కార్యక్రమాలు 2 కళ్లుగా పనిచేస్తున్న కునాటి సురేష్కు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడి పురస్కారం దక్కింది. తెలంగాణ నుంచి తాడూరి సంపత్ కుమార్, పెసర ప్రభాకర్ రెడ్డి ఈ అవార్డులకు ఎంపికయ్యారు. పెరుగు తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందా? మన మానసిక స్థితిని మెరుగుపరచడంలో పెరుగులోని పోషకాలు కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే ప్రతిరోజు భోజనంలో
1 కప్పు పెరుగు ఉండేలా చూసుకోవాలి. అయితే పెరుగును తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరిగి బరువు పెరిగిపోతామన్న సందేహం చాలామందిలో ఉంటుంది. దీనికి నిపుణులు వివరణ ఇస్తున్నారు. వెన్న తీసిన పాలతో చేసిన పెరుగు వల్ల శరీరంలో ఎలాంటి కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం లేదని చెబుతున్నారు. పెరుగులోని ప్రోబయోటిక్స్ పేగులు కొలెస్ట్రాల్ను శోషించుకోకుండా అడ్డుకుంటాయి. దీనివల్ల రక్తంలో కొలెస్ట్రాల్ చేరకుండా ఉంటుంది. కాబట్టి వెన్న తీసిన పాలతో చేసిన పెరుగును అధిక బరువుతో ఉన్నవారు, ఊబకాయంతో బాధపడుతున్నవారు, అధిక కొలెస్ట్రాల్ సమస్యతో సతమతమవుతున్న వారు కూడా తినవచ్చు. వెన్న తీయని పాలతో చేసిన పెరుగును తినడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు కొంతమేర పెరిగే అవకాశం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదగాలి. విద్యార్థులు తమలో ప్రతిభకు పదును పెట్టి శాస్త్రవేత్తలుగా ఎదిగేందుకు శ్రమించాలని ఏపీ ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య కె రామ్మోహన్ రావు అన్నారు. హర్మన్ సారథ్యంలో టీ20 ప్రపంచ కప్కు భారత జట్టు. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్లో హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలో భారత జట్టు బరిలో దిగనుంది. అక్టోబర్ 3న యూఏఈలో ప్రారంభం కానున్న పొట్టి కప్పు కోసం జట్టును బీసీసీఐ ప్రకటించింది. అక్టోబర్ 4న న్యూజిలాండ్తో భారత్ తన మ్యాచ్ ఆడుతుంది. ఐసీసీ పీఠంపై జై. చైర్మన్గా ఏకగ్రీవ ఎన్నిక. ఊహాగానాలు నిజమయ్యాయి. ఐసీసీ పీఠాన్ని మరోసారి భారతీయుడు అధిరోహించనున్నాడు. 4 ఏళ్లుగా బీసీసీఐ కార్యదర్శిగా చక్రం తిప్పుతున్న జైషా ఐసీసీ చైర్మన్ పదవిని చేపట్టారు. మంగళవారం అతడిని ఐసీసీ సభ్య దేశాలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నాయి. జోకోవిచ్ శుభారంభం. 2వ సీడ్ నోవాక్ జోకోవిచ్ యూఎస్ ఓపెన్లో ఘనంగా బోణీ కొట్టాడు. ఏకపక్షంగా సాగిన మొదటి రౌండ్లో అతడు 6-2, 6-2, 6-4తో అల్బర్ట్ను చిత్తుగా ఓడించాడు. ఒలింపిక్స్లో స్వర్ణం గెలిచిన తర్వాత తొలిసారి బరిలోకి దిగిన జోకోవిచ్ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. మిక్స్డ్ రిలే ఫైనల్లో భారత్. ప్రపంచ అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత్ మిక్స్డ్ రిలే జట్టు ఫైనల్కు దూసుకెళ్లింది. లక్నో కెప్టెన్సీకి రాహుల్ టాటా. ఐపీఎల్లో లక్నో సూపర్ జైంట్స్ సారథ్యం నుంచి కేఎల్ రాహుల్ తప్పుకోనున్నట్లు సమాచారం. పూర్తిగా బ్యాటింగ్పైనే దృష్టి సారించడం కోసం రాహుల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.